నమస్తే, నేను యామిని. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ కీళ్లను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటి? ఏ చికిత్స ఎంపికను ఎప్పుడు ఎంచుకోవాలి? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎవిస్ హాస్పిటల్ డాక్టర్ సంపత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఈ సమస్య అసలు ఎలా మొదలవుతుంది? సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకి మోకాలు జనరల్గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఏ జాయింట్లో అయినా రావచ్చు, కానీ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా అంటే 80 to 85% ఆఫ్ ద టైమ్స్ మోకాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి లేదా దీనివల్ల వచ్చే డిసేబిలిటీ లేదా కోమార్బిడిటీస్ ఎక్కువగా ఎల్డర్లీ పాపులేషన్లో ఒక మేజర్ పెయిన్ రావడం గల ప్రధానమైన కారణాలు. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే ఈ వేర్ అండ్ టేర్, అంటే జాయింట్ లోపల ఏదైతే వేర్ అండ్ టేర్ ఉంటుందో, అంటే ఈ జాయింట్ లోపల ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే పైన ఒక ఎముక కింద ఒక ఎముక ఉంటుంది. దాంతోపాటు బోన్స్ మీద ఉండే కవరింగ్ని ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. దాంతోపాటు జాయింట్ లోపల ఉండేదాన్ని సైనోయిడ్ ఫ్లూయిడ్ లేదా జాయింట్ ఫ్లూయిడ్ అంటాం. ఇవి నార్మల్ జాయింట్లో ఉండాల్సిన కాంపోనెంట్స్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ప్రత్యేకంగా ఏమైందంటే మొదటి స్టేజెస్లో ఈ జాయింట్ ఫ్లూయిడ్ అంతా అరిగిపోతుంది. అంటే జాయింట్ ఫ్లూయిడ్ మొత్తం పోవటం వల్ల ఈ ఆర్టికులర్ కార్టిలేజ్, పైన ఎముక మీద ఉన్న ఆర్టికులర్ కార్టిలేజ్ అలానే కింద ఎముక మీద ఉన్న ఆర్టికులర్ కార్టిలేజ్ రబ్ అవటం వల్ల వాటి మధ్య ఏదైతే ఫ్రిక్షన్ ఉంటుందో ఆ ఫ్రిక్షన్ వల్ల లోకల్గా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో మన బాడీలో ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ రక్తస్రావం లేదా కొత్త రక్తనాళాలు ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ని ఏమంటుంటే ఇంక్రీజ్డ్ వాస్కులారిటీ అండ్ న్యూ యాంజియోజెనిసిస్ అంటే కొత్త రక్తనాళాలు ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ కొత్త రక్తనాళాలు ఫామ్ అయ్యి అక్కడ రక్తస్రావం పెరుగుతుందో ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా వచ్చే వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాం. అలానే ఈ జాయింట్ లోపల వాపు, అలానే ఆ జాయింట్ లోపల ఎప్పుడైతే వాపు వస్తుందో అక్కడ లోకల్గా ఇన్ఫ్లమేషన్ ఇంకా పెరిగి అప్పుడు ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ కూడా మెల్లగా అరిగిపోవడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ స్టేజెస్లో జరిగే ప్రాసెస్. ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడు కింద ఉన్న బోన్, అంటే ఏదైతే జాయింట్ ఫామ్ చేసే బోన్స్ ఉంటాయి కదా, పైన ఉన్న ఫీమర్ అలానే కింద ఉన్న టీబియా బోన్స్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ జాయింట్లో లోపల ఈ బోన్స్ యొక్క ఫ్రిక్షన్ వల్ల ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఇలా స్టేజ్ ప్రోగ్రెషన్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియల్గా జాయింట్ ఒక గుజ్జు అరిగిపోవటం, ఆ తర్వాత ఆర్టికులర్ కార్టిలేజ్ అరగటం, ఆ తర్వాత బోన్స్ అరగటం. సో ఈ ఒక్కొక్క స్టేజెస్లో లక్షణాలు ఒక విధంగా ఎలా అయితే ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ అరిగినప్పుడు ఒక లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. రైట్. అయితే డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ అనేటివి ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? స్టేజ్ 1 నుండి 4 వరకు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? సో ముందుగా చెప్పినట్టుగా ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో మొదటి స్టేజ్లో ఏంటంటే ఈ జాయింట్ ఒక గుజ్జు అరిగిపోవటం, దానిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటిగా అంటే అప్పుడప్పుడు నడిచినప్పుడు కానీ లేదా ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు కానీ ఎక్కువగా ఈ మోకాల మీద బరువు పడినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో చాలా ఎక్కువగా నొప్పి ఉంటుంది. తర్వాత ఏంటంటే మెల్లగా కొంచెం స్టేజ్ ప్రోగ్రెషన్ అయ్యే కొద్దీ కాన్స్టెంట్ డల్ ఏకింగ్ పెయిన్, అంటే కంటిన్యూస్గా పెయిన్ ఉంటానే ఉంటుంది నడిచినా నడకపోయినా. సో ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం నడవటం తగ్గించినా కానీ, మెట్లు ఎక్కటం తగ్గించడం అలానే కింద కూర్చుంటం తగ్గించినప్పుడు ఈ పెయిన్ రిలీవ్ అయినట్టు ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో. దీంతో పాటు ఏంటంటే అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ లేదా స్టేజ్ 3 and 4లో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే నడిచేటప్పుడు చిన్న సౌండ్, ఎముక టచ్ అయినప్పుడు సౌండ్ రావడం, దాన్ని క్రిపిటస్ అంటాం. దాంతోపాటు ఏంటంటే మోకాలు వంకరపోవటం, అలానే మోకాలంతా స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్ అంటాం. అలా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముందు పెయిన్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ రావటం, ఆ తర్వాత స్టేజెస్లో ఎముకలు వంకరపోవటం, ఇలా ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క ప్రధాన లక్షణాలు ఉంటాయి. రైట్. అయితే ఆస్టియో ఆర్థరైటిస్లో నార్మల్గా మనం చెప్పుకున్నట్టయితే దీనికి రిపేర్ మెకానిజం అనేది ఉండదు కాబట్టి డే బై డే దీని సమస్య ఎక్కువ అవుతుంది అని చెప్పి కూడా విన్నాము. సో ఇలా ఎక్కువైనప్పుడు మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్తే మంచిదంటారు? సో ఆస్టియో ఆర్థరైటిస్ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధానంగా జరిగేది ఏంటంటే లోకల్ ఇన్ఫ్లమేషన్. కాబట్టి ఆ లోకల్ ఇన్ఫ్లమేషన్ని ఒకవేళ మనం ఎర్లీ స్టేజెస్లోనే రికగ్నైజ్ చేస్తే, అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ని అంటే స్టేజ్ 1 ఆస్టియో ఆర్థరైటిస్ని కనుక పికప్ చేయగలిగితే ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐ స్కానింగ్లో ఈ స్టేజ్ ఆఫ్ పేషెంట్స్కి లేదా ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్స్కి ఇంపార్టెంట్ లేదా చాలా ఉపయోగపడే ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్. ఇందులో ఏం చేస్తామంటే ఏదైతే కొత్తగా ఏర్పడిన రక్తనాళాలు ఉంటాయో లేదా న్యూ యాంజియోజెనిసిస్ అంటే కొత్తగా ఇన్ఫ్లమేషన్ వచ్చే రక్తనాళాలు ఉంటాయో ఆ రక్తనాళాల లోపలికి వెళ్ళి యాంజియోగ్రఫిక్ పద్ధతిలో ఎక్స్రేల ద్వారా ఆ రక్తనాళాలను చూసుకొని ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేయటం వల్ల లోకల్గా ఇన్ఫ్లమేషన్ అంతా జరుగుతుంది. కాబట్టి ఆ లోకల్ ఇన్ఫ్లమేషన్ మొత్తాన్ని బ్లాక్ చేయటం వల్ల
ఈ ప్రోగ్రెషన్ చాలా వరకు తగ్గుతుంది. దాంతోపాటు ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న స్టేజ్ 1 పెయిన్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. సో ఇది ఎర్లీ స్టేజెస్లో ఆప్షన్ ఏంటంటే జెనికులర్ ఆర్టరీ ఎంబోలేషన్ ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ స్టేజెస్లో ఈ గుజ్జు అరిగిపోయి ఆర్టికులర్ కార్టిలేజ్ కూడా అరిగిపోయినప్పుడు ఏంటంటే ఈ స్టేజెస్లో కొంచెం వరకు స్టేజ్ 2 and 3లో ఈ స్టేజెస్లో మనం టీకేఆర్ చేయలేము, అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయలేము. కాబట్టి ఈ స్టేజెస్లో ఒక ఫస్ట్ ఆప్షన్గా విస్కో సప్లిమెంటేషన్, అంటే ఆ గుజ్జు అంతా అరిగిపోయి ఉంటుంది కాబట్టి ఆ గుజ్జుని మనం ఆర్టిఫిషియల్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఈ గుజ్జుని జాయింట్ లోపల ఇంజెక్ట్ చేయడం వల్ల కొంచెం వరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో ఏంటంటే స్టేజ్ 3 and 4లో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ టోటల్ నీ రీప్లేస్మెంట్. ఒకవేళ టోటల్ నీ రీప్లేస్మెంట్ మనందరికీ తెలిసినట్టుగానే ఒక మేజర్ సర్జరీ, అంటే ఈ సర్జరీ చేయడానికి అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. దాంతోపాటు మేజర్ సర్జరీ కాబట్టి ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కానీ, హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, లేదా ఇతర కండిషన్స్ ఏది ఉన్నోళ్ళు అందరికీ ఈ సర్జరీ చేయలేం కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్గా జెనికులర్ నర్వ్ అబ్లేషన్ కూడా అడ్వాన్స్ స్టేజెస్లో చేయొచ్చు. సో ఎర్లీ స్టేజెస్లో జెనికులర్ ఆర్టరీ ఎంబోలేషన్ చేస్తాము. స్టేజ్ 2 and 3లో పిఆర్పి కానీ లేదా విస్కో సప్లిమెంటేషన్ చేస్తాము. స్టేజ్ 3 and 4 అంటే అడ్వాన్స్ స్టేజెస్లో ఫస్ట్ ఆప్షన్ టీకేఆర్గా, సెకండ్ ఆప్షన్ జెనికులర్ నర్వ్ అబ్లేషన్గా చేస్తుంటాం. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. పవన్ కుమార్ బెంగళూరు నుండి. నమస్తే పవన్ కుమార్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు ఇది లెఫ్ట్ సైడ్ లెగ్ మన కాలు మడిచినప్పుడు ఎక్కువ నొప్పి పడుతుంది సార్. ఎక్కువ డ్రైవింగ్ చేయలేము. కాలు కొంచెం పద్మాసనం వేసుకొని కూర్చోలేదు. కొంచెం కాలు మోకాలు దగ్గర జాయింట్ దగ్గర స్పెషల్ ఏదో నరువు బాగా లాగుతున్నట్టు ఫీలింగ్ సార్. బాగా ఎక్కువ నొప్పి. సో ఇప్పుడు కాల్లో చెప్పినట్టుగా ఏదైతే కాలు మడిచినప్పుడు నొప్పి రావడం, అలా కాలు లాగినట్టు ఉంటాం, ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఎర్లీ స్టేజెస్లో ప్రిడామినెంట్ చూసి సిమ్టమ్. సో ఇదే పేషెంట్ మనకి ఓపీడీకి వచ్చినప్పుడు నేను చేసే ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే క్లినికల్ ఎగ్జామినేషన్, ఫస్ట్ ముందు సిమ్టమ్స్ అన్ని తీసుకున్న తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాను. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో అబ్జర్వ్ చేసే పాయింట్స్ ఏంటంటే ఏ కంపార్ట్మెంట్ ఆఫ్ నీ ఇన్వాల్వ్ అయింది ఆస్టియోఆర్థరైటిస్, మీడియల్ కంపార్ట్మెంటా, లేటరల్లా, లేదా సుపీరియర్ కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిందా అది చూసుకుని ఆ తర్వాత నీ జాయింట్ మూవ్మెంట్, అంటే ఆ మూవ్మెంట్లో ఎటువంటి ఏదైనా సౌండ్ వినిపిస్తుంది అంటే క్రిప్టస్ ఏమన్నా చూసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క పేషెంట్కి మనం సింపుల్ ఇన్వెస్టిగేషన్, అంటే నీ జాయింట్ ఒక ఎక్స్రే చేయడం వల్ల ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంది ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. ఓన్లీ ఒక 1 to 2% పేషెంట్స్లో మాత్రం నీ జాయింట్ ఎక్స్రేలో అంత నార్మల్గా ఉండి కానీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ పేషెంట్కి మనం ఎక్స్రే చేసినట్లయితే ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉందో తెలుస్తుంది కాబట్టి ఆ స్టేజ్ బట్టి సిమ్టమ్స్ని కూడా పరిగణలోకి తీసుకొని అలానే చేసి డైలీ యాక్టివిటీస్ అండ్ ఆక్యుపేషన్ని పరిగణలోకి తీసుకొని మనం ట్రీట్మెంట్ని డిజైన్ చేయడం అవుతుంది. రైట్, అయితే ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే ఈ లోపల ఉన్న జాయింట్ గుజ్జంతా అరిగిపోవడం వల్ల దాని తర్వాత కార్టిలేజ్ అరిగిపోయి దాని తర్వాత బోన్స్ అరిగిపోతాయి. ఇది ఆస్టియోఆర్థరైటిస్ సింపుల్గా జరిగే ప్రాసెస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమైందంటే మన ఓన్ జాయింట్స్కి డ్యామేజ్ చేసే యాంటీబాడీస్, అంటే మన బాడీలోని రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చిన్న ప్రోటీన్ ఫ్యాక్టర్ డెవలప్ అయ్యి ఆ ప్రోటీన్ ఫ్యాక్టరు మన బాడీలో ఉన్న జాయింట్స్ మొత్తాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా మనం చెప్పిన ట్రీట్మెంట్స్ అన్ని, అంటే జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ జెనికులర్ నర్వ్ అబ్లేషన్ కానీ చేయొచ్చు. కానీ ఆస్టియోఆర్థరైటిస్లో ఉన్న రిజల్ట్స్ లేదా అంత సిగ్నిఫికెంట్గా పెయిన్ రిలీఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో వీటిలో మెయిన్ స్టే ఆఫ్ మేనేజ్మెంట్ ఏముంటుందంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అంటే డిఎంఏఆర్డీస్. సో వాటిని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటిది జన్యులోపం వల్ల వస్తుంది అని కూడా విన్నాం, ఇది ఎంతవరకు? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇది బేసిక్గా ఆటో ఇమ్యూన్ ప్రాసెస్, ఫ్యామిలీ కంటే లేదా జెనెటిక్స్ కంటే ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాసెస్. మన బాడీలో వచ్చే ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్ మన జాయింట్స్ని అటాక్ చేయడం వల్ల వచ్చేదాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇప్పుడు మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ ప్రిడామినెంట్గా ఆస్టియోఆర్థరైటిస్ వల్ల వచ్చే నీ పెయిన్ గురించి ఇప్పుడు ట్రీట్మెంట్ టార్గెటెడ్, అదే జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ జెనికులర్ నర్వ్ అబ్లేషన్ కానీ లేదా పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ లేదా విస్కో సప్లిమెంటేషన్ ఇవన్నీ ప్రిడామినెంట్గా ఆస్టియోఆర్థరైటిస్లో బాగా యూస్ఫుల్ అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా కొంచెం వరకు ఈ ట్రీట్మెంట్స్ ఒక రోల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేటివి మహిళలో ఏజ్లో వస్తుంది అండ్ మగవాళ్ళలో ఏజ్లో వస్తుంది అంటారు.
సో ఆస్టియోఆర్థరైటిస్ కొంచెం ఎక్కువగా ఆల్మోస్ట్ ఈక్వల్గానే మేల్స్ ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం, కానీ ఆస్టియోఆర్థరైటిస్ మేల్స్లో వచ్చే అవకాశం అంటే ఒక ఇండివిజువల్ని తీసుకున్నప్పుడు లైఫ్ టైంలో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం 40% ఉంటుంది. అలానే ఫీమేల్స్లో లైఫ్ టైంలో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా 48% ఉంటుంది. సో ఎవరిలో అయినా కానీ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఎక్కువగా బరువు ఉంటాం, ఈ నీ జాయింట్ని సరిగ్గా యూజ్ చేయడం, అంటే దాని మీద అన్డ్యూ ప్రెషర్, ఏదో ఒక జాయింట్ మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టడం, ఇంతకుముందు ఏదైనా నీ ట్విస్ట్ అవ్వడం కానీ, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, లేదా స్పోర్ట్స్ ఇంజురీస్ ఉండటం కానీ, ఈ కారణాల వల్ల ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అది మేల్స్లో అయినా కానీ ఫీమేల్స్లో అయినా కానీ. రైట్. అయితే పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దీన్ని అసలు ఎప్పుడు యూజ్ చేయాలంటారు? అండ్ మీరు ఇంతకుముందు కూడా అన్నారు టీకేఆర్ సర్జరీ గురించి మాట్లాడారు. పిఆర్పి వర్సెస్ టీకేఆర్ సర్జరీ అంటే ఏది బెస్ట్ అంటారు? సో మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా స్టేజ్ 2 and 3లో ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్లో పిఆర్పి యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంటుందంటే, సో పేషెంట్ ఒకవేళ మనకు ఓపీడీకి వచ్చినప్పుడు సార్ నాకు ఈ టీకేఆర్ కానీ లేదా ఓపెన్ సర్జరీ చేయించుకునే ఉద్దేశం లేదు, లేదా ఓపెన్ సర్జరీ అంటే భయం ఉంది, లేదా ఈ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్కి ఓపెన్ సర్జరీ చేయలేము కదా, అలాంటప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటంటే పిఆర్పి. ఈ పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో మన అదే పేషెంట్ ఒక బ్లడ్ తీసుకొని దాన్ని హై స్పీడ్లో సెంట్రిఫికేషన్ చేస్తాం. ఆ సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ప్లాస్మా దాంతోపాటు ప్లేట్లెట్స్ సపరేట్ అవుతాయి, కాబట్టి ఆ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని ఆ పేషెంట్ ఒక జాయింట్ లోపల ఇంజెక్ట్ చేయడం అవుతుంది. సో అది ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే ప్లేట్లెట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉన్న రీజన్లో మనం ప్లేట్లెట్స్ని ట్యాగ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం. సో ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ప్లేట్లెట్స్ నుంచి ప్లేట్లెట్ గ్రోత్ ఫ్యాక్టర్స్, వాస్కులర్ ఎండోథియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అలానే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల అక్కడ లోకల్ ఇన్ఫ్లమేషన్ మొత్తాన్ని తగ్గించేస్తాయి. ఈ ప్రాసెస్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటాం. దానివల్ల ఏమైందంటే ఆ లోకల్గా ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిపోదు, కాబట్టి ఆ జాయింట్ యొక్క స్టిఫ్నెస్, దాంతోపాటు ఆ జాయింట్ లోపల ఉన్న వాపు అవన్నీ తగ్గి సిగ్నిఫికెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఈ పిఆర్పి చేయడానికి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఏంటంటే పిఆర్పి జనరల్గా ఏంటంటే 3 సెషన్స్లో చేయాలి. ఈచ్ సెషన్కి అట్లీస్ట్ 2 weeks గ్యాప్ అలా చేస్తేనే పిఆర్పి యొక్క రెస్పాన్స్. ఎందుకు 3 సెషన్స్ చేయాలంటే ఇది మనం ఏదైతే చెప్పుకుంటున్నాం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దేనివల్ల వస్తాయంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అట్లీస్ట్ 3 సెషన్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ లేదా పిఆర్పి ఇంజెక్షన్స్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. అది జనరల్గా ఏంటంటే ఒక 2 to 3 weeks గ్యాప్లో ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం. ఇలా 3 సెషన్స్ చేసిన తర్వాత సిగ్నిఫికెంట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో పిఆర్పి బెటరా టీకేఆర్ బెటర్ అని అడిగినట్టయితే పిఆర్పి యొక్క రోల్ టీకేఆర్ యొక్క రోల్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ముందుగా చెప్పినట్టుగా జెనికులర్ ఆర్టరీ ఎంబలేషన్ కానీ పిఆర్పి కానీ లేదా టీకేఆర్ కానీ జెనికులర్ ఎంబలేషన్, సో ఇది డిఫరెంట్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఏ ఒక ప్రొసీజర్ కంటే బెటర్ అని కాదు, తక్కువ అని కాదు, కానీ దానికి ఆ పేషెంట్కి ఏ ప్రొసీజర్ సూట్ అవుతుంది దాన్ని ఖచ్చితంగా చూస్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. మనం కాలర్ ఉన్నారు, తీసుకుందాం సార్. రామరెడ్డి శివారెడ్డిపాలెం నుండి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒళ్ళు బాగుందండి, ఆయాసం రొప్పు వస్తుంటది, నడవలేదండి. ఓకే, రామరెడ్డి గారు చెప్పండి. సమస్య బాగా ఒళ్ళంతా నొప్పులు, పండుకుంటూ ఊపిరి ఆడదండి. ఓకే ఓకే. సో మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా ఆస్టియోఆర్థరైటిస్ ప్రిడామినెంట్గా ఎవరిలో వస్తుంటే ఎక్కువగా బరువు ఉన్నోళ్ళు. సో జనరల్గా చెప్పాలంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్నీ ఎక్కువగా బరువు ఉండటం వల్ల హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ దాంతోపాటు అసోసియేటెడ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, కాబట్టి ఈ కండిషన్స్ అన్ని ఎక్కువగా చూస్తుంటాం. సో వాళ్ళలో చేయాల్సింది ఏంటంటే ఏదైతే అక్యూట్ కండిషన్స్ ఉంటాయో, అదే నీ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేదా మనం ఫ్రీక్వెంట్గా ట్రీట్ చేసే వ్యారికోజ్ వెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా ఈ బరువు ఉండటం వల్ల ఆయాసం అవి రావటం వల్ల, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఈ బరువు తగ్గటం వల్ల ఆటోమేటిక్గా చాలా వరకు ఈ సిమ్టమాటాలజీ చాలా వరకు తగ్గుతుంది. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం సార్. పద్మ హైదరాబాద్ నుండి. నమస్తే పద్మ గారు. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మ, చెప్పండి. డాక్టర్ గారు, నా వయసు 63 సంవత్సరాలండి. లాస్ట్ ఇయర్ నేను కింద పడ్డాను. కింద పడితే పటిల్లా ఫ్రాక్చర్ అయింది. అది స్క్రూ చేసినారు, దానికి ఏదో ఆపరేషన్ చేశారు. అది మళ్ళీ తీయించుకోవాలా అండి? సో
సో ఎప్పుడైతే ఈ నీ జాయింట్లో కానీ ఏ జాయింట్లో కానీ వన్స్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంప్లాంట్స్ అంటే ఇంటర్నల్ ఫిక్సేషన్ చేసినప్పుడు ఆర్థోపెడిషియన్స్ ఇంప్లాంట్స్ పెడతారు కాబట్టి ఆ ఇంప్లాంట్స్ ఎప్పుడు దాకా ఉంచాలంటే ఆ జాయింట్ ఫ్యూషన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. వన్స్ ఆ జాయింట్ ఫ్యూషన్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఈ ఇంటర్నల్ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఒకసారి ఎక్స్రే చేసినట్టయితే 6 months కానీ 1 year తర్వాత ఒకవేళ ఈ జాయింట్ ఫ్రాక్చర్ దగ్గర ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ అంతా ఫిల్ అయిపోయి జాయింట్స్ అంతా ఫ్యూజన్ అయినప్పుడు లేదా బోన్స్ అంతా ఫ్యూజ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ ఇంప్లాంట్స్ని ఖచ్చితంగా రిమూవల్ చేయించుకోవచ్చు. రైట్. అయితే పిఆర్పి ఇంజెక్షన్ను ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? సో పిఆర్పి ఇంజెక్షన్ ఏంటంటే మనం 3 settings చేస్తాం. ఈ సెట్టింగ్లో ఏంటంటే ప్రతిసారి పేషెంట్ బ్లడ్ని విత్డ్రా చేసి ఆ పేషెంట్ బ్లడ్లోంచి ప్లాస్మాని ఈ ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి అదే ఇంజెక్షన్ని మళ్ళీ ఈ పేషెంట్ ఒక నీ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం. సో అది అలా 3 sessions చేయడం వల్ల ఏమైందంటే లోకల్గా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి అక్కడ ఉన్న ప్లేట్లెట్ నుంచి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ బాగా పెరగటం వల్ల ఎక్కువగా ప్రొలాంగ్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే రీసెర్చ్ అండ్ స్టడీస్ ప్రకారం దాంతోపాటు మాకున్న ఎక్స్పీరియన్స్లో ఏంటంటే 3 sessions ఆఫ్ పిఆర్పి చేయడం వల్ల అట్లీస్ట్ 6 months to 1 year దాకా సిగ్నిఫికెంట్గా పెయిన్ రిలీఫ్, దాంతోపాటు స్టిఫ్నెస్ తగ్గటం అండ్ కొంచెం వరకు ఏంటంటే ఆ లోకల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గదు కాబట్టి స్టేజ్ ఆఫ్ ప్రోగ్రెషన్ అంటే అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళకుండా కూడా చాలా వరకు ప్రోగ్రెషన్ చాలా వరకు తగ్గుతుంది. రైట్. కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. కృపాకర్ నెల్లూరు నుండి. నమస్తే కృపాకర్ గారు. కృపాకర్ గారు. హలో హలో నమస్తే. నమస్తే సార్. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్. ఐఎమ్ 67 years old. ఓకే. ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. కొంచెం నైట్ టైమ్ మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంటాయి సార్. ఏళ్ళు వంచుతుంటే నొప్పులుగా ఉంటాయి. ఓకే. తర్వాత మళ్ళీ కొంచెం మాతో టాబ్లెట్స్ వాడుతుంటే మాత్రం కొంచెం తగ్గదు సార్. ఓకే. ఇంకా మా డైలీ వాకింగ్ అన్ని ఎక్సర్సైజ్ బాగా చేస్తాను సార్. ఓకే. వెయిట్ వచ్చి 72 kgs ఉన్నాను ఓకే. సార్. దానికి మళ్ళీ ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చింది సార్. ఓకే. ఏం సార్ దానికి ట్రీట్మెంట్? యా. ఐఎమ్ హ్యావింగ్ షుగర్ అండ్ బీపీ ఆల్సో. ఓకే. యా. సో కాల్లో చెప్పినట్టుగా ఏంటంటే మార్నింగ్ పూట ఎస్పెషల్లీ చిన్న జాయింట్స్ ఐదర్ హ్యాండ్స్లో కానీ లేదా లెగ్స్లో ఉండే జాయింట్స్లో వచ్చే ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ని లేదా మార్నింగ్ కొంచెం బరువుగా అనిపించిన ఈ కండిషన్ని మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ఇది ఎక్కువగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా సీరోరెగటివ్ ఆస్టియోఆర్థరైటిస్లో కూడా చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే మీరు జనరల్గా మీ దగ్గరలో రొమటాలజిస్ట్ని కలిసినట్టయితే మీకు దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేస్తుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ యొక్క ట్రీట్మెంట్స్ వీటిలో అంతగా పనిచేసే అవకాశం లేదు. రైట్. అయితే నార్మల్గా ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఈ పెయిన్ నుండి ఎంతో కొంతైనా రిలీఫ్ దొరుకుతుందంటారా? సో ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటంటే ఏదైతే నీ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ ఉంటాయి ఆ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ అంటే ఎస్పెషల్లీ ఈ క్వాడ్రిసిప్స్ మజిల్స్ అంటాం. ఆ క్వాడ్రిసిప్స్ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేయడానికి స్లోగా వాకింగ్ చేయటం అంటే ఇంకా బాగా తోడ్పడే ఎక్సర్సైజ్ అంటే ఎలిప్సాయిడ్ ఎక్సర్సైజెస్ అంటే సైక్లింగ్ చేయటం కానీ ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఈ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి కాబట్టి ఈ నీ జాయింట్ మీద పడే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. దాంతోపాటు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు జనరల్గానే బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం వల్ల ఈ నీ జాయింట్ వల్ల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్ కూడా సిగ్నిఫికెంట్ తగ్గుతుంది. ఇక్కడ పెయిన్ సో ఎందుకు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా వస్తుంటుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ లెవెల్లో కానీ అప్పర్ బాడీ లెవెల్లో 1 kilogram వెయిట్ ఉంటే అది కింద అంటే నీ జాయింట్ మీద పడే బరువు అట్లీస్ట్ 4 times అంటే 4 kgs ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 100 kgs ఉంటే ఆ పేషెంట్కి ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి గల ఎందుకు రీజన్ అంటే ఈ మోకాల మీద అట్లీస్ట్ 400 kgs ఆఫ్ బరువు పడినట్టు ఉంటుంది కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళు ఎక్కువగా సో అదే పేషెంట్ ఒక అట్లీస్ట్ 20-25 kgs తగ్గినట్లయితే సిగ్నిఫికెంట్గా ఈ నీ జాయింట్స్ మీద పడే ప్రెషర్ దాంతో వెయిట్ బేరింగ్ చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ యొక్క ప్రోగ్రెషన్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. గురునాథ్ రెడ్డి వినుకొండ నుండి. నమస్తే గురునాథ్ రెడ్డి గారు. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా మిస్సెస్ గారికి వైరల్ ఫీవర్ వచ్చింది మేడం. వైరల్ ఫీవర్. ఓకే. అయితే ఫీవర్ తగ్గిపోయిన తర్వాత జాయింట్స్ మొత్తం స్వెల్లింగ్ వస్తున్నాయి. ఓకే. ఆ తర్వాత వాపులు వస్తున్నాయి. ఓకే. మా ఆర్ఎంపీ గారు ట్రీట్మెంట్ చేశారు. ప్రజెంట్ అయితే ఆ వాపు మినరల్స్ టాబ్లెట్స్ ఇచ్చారు మా ఆర్ఎంపీ గారు. ఓకే. అలా చేతులకి కాయల్లాగా వస్తున్నాయి సార్ జాయింట్స్. ఓకే. హలో వింటున్నా, చెప్పండి. అదే సార్ ప్రాబ్లం. స్వెల్లింగ్ వస్తున్నాయి జాయింట్స్, పాదాలు గిలకలు కానీ మెడలు కానీ మోచేతులు మోకాళ్ళు. వెయిట్ వచ్చేసి 90 kgs ఉంటుంది. ఓకే. వైరల్ ఫీవర్ వచ్చి ఎంతకాలం అయిందండి? 2 months అయింది సార్.
సో వైరల్ ఫీవర్స్ ఎస్పెషల్లీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఈ ఫీవర్స్ వచ్చిన తర్వాత ఎస్పెషల్ సిగ్నిఫికెంట్గా మస్కులోస్కెలిటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే మజిల్స్ కానీ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఆ లోపల జరిగే సీరోసైటిస్ అంటే జాయింట్ లోపలంతా నీరు రావడం, ఎఫ్యూజన్ రావడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ వైరల్ ఫీవర్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ వైరల్ సిండ్రోమ్ అంటాం. అట్లీస్ట్ ఒక 3 to 6 months దాకా దీనికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, దాంతోపాటు సిగ్నిఫికెంట్ పెయిన్ ఉన్నప్పుడు కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ తీసుకున్నట్టయితే ఓవర్ నెక్స్ట్ 6 monthsలో ఈ పోస్ట్ వైరల్ సిండ్రోమ్ వల్ల వచ్చి నీ జాయింట్ కానీ ఇతర జాయింట్స్ పెయిన్ కానీ ఖచ్చితంగా తగ్గిపోతుంది. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. బాలరాజు హైదరాబాద్ నుండి. నమస్తే బాలరాజు గారు. నమస్కారం మేడం. సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు హర్నియా ఉందమ్మా. ఓకే అండి. నాకు హర్నియా ఉంది, షుగర్ బీపీ ఉంది. ఇప్పుడు లెదర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? ఏంటండి లెదర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఈ మోకాలు నొప్పులకు ఇట్లా చేస్తారా? పిఆర్పి అండి. నాకు మోకాలు నొప్పులు ఉన్నాయండి. ఓకే, అదే లెదర్ ట్రీట్మెంట్ అంటారు ఏం సార్? ఓకే. సో ఏదైతే మనము మెడికల్ టర్మ్స్లో అనుకున్నాగా జెనికులర్ నర్వ్ అబ్లేషన్, ఈ జెనికులర్ నర్వ్ అబ్లేషన్లో ఏం చేస్తామంటే అడ్వాన్స్ స్టేజెస్లో ఈ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కొత్త రక్తనాళాలతో పాటు ఈ పెయిన్ సెన్సేషన్ ఎక్కువగా పెరగడానికి కొత్త నర్వ్స్ ప్రాబ్లం, దాన్ని సెన్సరీ నర్వ్ రీగ్రోత్ లేదా సెన్సరీ నర్వ్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఈ కొత్తగా వచ్చే నరాల్లోంచి మీకు ఎక్కువగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది అడ్వాన్స్ స్టేజెస్లో. సో దానికి మనం జెనికులర్ నర్వ్ అబ్లేషన్ చేస్తాం. అబ్లేషన్ అంటే ఏం లేదు కానీ లేజర్ ఒక పరికరం యూజ్ చేసి ఈ నర్వ్స్ని దాని నుంచి వచ్చే హీట్తో కొంచెం కాల్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని జెనికులర్ నర్వ్ అబ్లేషన్ అంటాం. సో దీన్నే వాడుక భాషలో నీ జాయింట్కి లేజర్ కానీ వారికోస్ వెయిన్స్కి లేజర్ అని వాడుక భాషలో యూజ్ చేస్తుంటుంది. దాన్ని జెనికులర్ నర్వ్ అబ్లేషన్ అంటామండి. సో అడ్వాన్స్ స్టేజ్ ఉండి ఓపెన్ సర్జరీ చేయించుకునే ఉద్దేశం లేనప్పుడు, అలానే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉండి వేరే ఇతర హెర్నియా కానీ మీరు చెప్పినట్టు వేరే అదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరిలో ఈ లేజర్ ట్రీట్మెంట్ కానీ లేదా జెనికులర్ నర్వ్ అబ్లేషన్ చేయడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వల్ల వచ్చే పెయిన్ కానీ డిఫార్మిటీ, స్టిఫ్నెస్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. రైట్, అయితే డాక్టర్ గారు 60 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో దానికి మనం ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? అంటే ఏదైనా ఫుడ్ విధంగానైనా లేకపోతే ఏదైనా కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, సో దానికి ఎలా? సో ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే ఓవరాల్ మెడికేషన్స్ ఉంటాయో లేదంటే టాపికల్ అప్లికేషన్స్, అదే మనం ఎక్కువగా యాడ్స్లో ఈ మధ్య చూస్తుందంటే టాపికల్ ఆయింట్మెంట్స్ కానీ లేదా ఆయిల్స్ కానీ ఇవి యూజ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఆస్టియోఆర్థరైటిస్లో ఎటువంటి యూజ్ ఉండదండి. ఎవరిలో అయితే ఈ ఐదర్ ఓవరాల్ ట్యాబ్లెట్స్ అండ్ కాల్షియం కానీ వైటమిన్ డి ఎవరిలో ఇస్తామంటే ఎవరిలో అయితే కాల్షియం లెవెల్ తక్కువగా ఉంటుందో లేదా బోన్ మినరల్ డెన్సిటీ తక్కువగా ఉంటుందో, ఎవరిలో అయితే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో కొంచెం వరకు ఈ బోన్ స్ట్రెంగ్తన్ అవడానికి లేదా ఓవరాల్ వెల్నెస్ కోసం ఈ వైటమిన్ డి, కాల్షియం ట్యాబ్లెట్స్ యూజ్ అవుతాయి. కానీ ఈ ఆస్టియోఆర్థరైటిస్ని లేదా ఆస్టియోఆర్థరైటిస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ని కానీ అలానే ఆస్టియోఆర్థరైటిస్ యొక్క ప్రోగ్రెషన్ తగ్గించడానికి ఈ ఓవరాల్ మెడికేషన్స్ కానీ లేదా ఈ జెల్ ట్యాబ్లెట్స్ కానీ అలానే టాపికల్ అప్లికేషన్స్ అసలు యూజ్ అయ్యే అవకాశం లేదు. వాటి యొక్క రోల్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్లాసిబో, అంటే ఏం చేయకుండా ఉండడానికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. సో వీటి యొక్క రోల్ ఓరల్ మెడికేషన్స్ అండ్ టాపికల్ అప్లికేషన్స్ యొక్క రోల్ ఆస్టియోఆర్థరైటిస్లో ఆల్మోస్ట్ జీరో అని చెప్పుకోవచ్చు. రైట్, ఏ వయసు వారు పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు? అంటే బీపీ, షుగర్ అలాంటివి ఉన్నా కూడా చేసుకోవచ్చా? ఏంటి దీని గురించి ఏం చెప్తారు? సో మనం డిస్కస్ చేసిన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో, స్టార్టింగ్ ఫ్రమ్ జెనికులర్ ఆర్టరీ అంబులేషన్, పిఆర్పి లేదా జెల్ ఇంజెక్షన్ అంటే విస్కో సప్లిమెంటేషన్ కానీ జెనికులర్ నర్వ్ అబ్లేషన్, ఈ అన్ని ప్రొసీజర్స్ని మనం నేమ్ చేసిన లేదా హెడ్డింగ్లో పెట్టింది ఏంటంటే నాన్ సర్జికల్ మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్. ఎందుకు మినిమల్లీ ఇన్వేజివ్ అంటామంటే ఈ ట్రీట్మెంట్స్లో ఎటువంటి కట్ చేయటం కానీ కుట్లేయటం కానీ అలానే మొత్తం అంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చే పని లేకుండా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో కానీ లేదా ఎక్స్రే గైడెన్స్లో అంటే యాంజియోగ్రఫిక్ పద్ధతిలో చిన్న చిన్న సూదులు యూజ్ చేసి ఆ సూదిని నీ జాయింట్ లోపల పెట్టడం కానీ లేదా రక్తనాళాల లోపల పెట్టి చేస్తాం. కాబట్టి ఎంత వయసు ఉన్నా కానీ, ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నా కానీ, వేరే ఇతర ఏ కండిషన్స్ ఉన్నా కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ లేదా హార్ట్ పేషెంట్స్ కానీ, వేరే ఇతర కండిషన్స్ ఏమున్నా కానీ ఈ నాన్ ఇన్వేజివ్ లేదా మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ అందరూ ఖచ్చితంగా చేసుకోవచ్చు. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు, లాస్ట్ కాలర్ హరికృష్ణ మొయినాబాద్ నుండి. నమస్తే హరికృష్ణ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి, నా పేరు హరికృష్ణ. చెప్పండి. మా నాన్నగారు చిన్న కోటేశ్వరరావు అండి. చెప్పండి.
అయితే మా నాన్నగారికి లాస్ట్ 1.5 year అప్పుడు మోకాలు చెప్పు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి స్వెల్లింగ్ వస్తుందని చెప్పి మన అత్తాపూర్ జర్మెంటల్ హాస్పిటల్లో స్వెల్లింగ్ తీసేశారండి ఆపరేషన్. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు స్వెల్లింగ్ రావట్లేదు, బట్ కాకపోతే బాగా కుంటుతూ నడుస్తున్నాడండి. ఓకే. అంటే బస్ ఎక్కినా కానీ కొత్త కూర్చున్నా కానీ బాగా పెయిన్ అని చెప్పి వస్తున్నాడు. ఓకే. దానికి ఏమన్నా మన మీ తరపు నుంచి ఏమైనా పిఆర్పి చేసినట్టు ఏమన్నా చేయించాలి? ఓకే. సో ఫస్ట్ ఇంతకుముందు ఏదైతే బోన్ ఇన్ఫెక్షన్ ఉన్నదో ఆ బోన్ ఇన్ఫెక్షన్ని మెడికల్ టర్మినాలజీలో ఐదర్ ఎక్యూట్ కానీ క్రానిక్ ఆస్టియోమైలైటిస్ అంటాం. సో ఈ ఆస్టియోమైలైటిస్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాబ్లం అంత ఈజీగా రిజాల్వ్ అవ్వదండి. మనం వన్స్ హై డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఫోకస్ ఆఫ్ ఆస్టియోమైలైటిస్ ఉండటం వల్ల మళ్ళీ రికరెంట్ ఎపిసోడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీ కేసులో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థరో ఎవాల్యుయేషన్ చేయించాలంటే నీ జాయింట్కి ఎంఆర్ఐ ఎవాల్యుయేషన్ చేసి ఆ ఎంఆర్ఐలో ఒకవేళ రెసిడ్యువల్ ఆస్టియోమైలైటిస్ అంటే బోన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బోన్ ఇన్ఫెక్షన్ ఏం లేకుండా ఈ బోన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ లేదా పోస్ట్ ట్రామాటిక్ కానీ పోస్ట్ ఆస్టియోమైలైటిస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఏదో ఉంటుందో ఆ ఆస్టియోఆర్థరైటిస్ వల్ల పెయిన్ వస్తున్నట్టు లేదా డిఫార్మిటీ వస్తున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ఈ పీఆర్పీ లేదా ఈ మినిమల్లీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ని ఖచ్చితంగా చేయొచ్చు. కానీ దానికంటే ముందు ఎంఆర్ఐ ఖచ్చితంగా చేసి ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ హలో డాక్టర్ కార్యక్రమం. నమస్తే.